వాక్యంలోకి వెళ్దాం అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించును కాక. మరొక మంచి దినం దేవదేవుని సన్నిధిలో ఆయన సమక్షంలో దేవుడు ఈరోజు ఏ మాట ద్వారా మన జీవితాన్ని సంధించబోతుండో, ఏ మాట ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడబోతుండో ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న ప్రతి ఒక్క మాటకే ఆయన నామానికి మహిమ కలుగును. ఈరోజు కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు దేవదేవుడు ఏమంటుండంటే యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరైతే యెహోవాని దేవుడిగా అంగీకరించుకుంటారో, దేవుని రక్షకునిగా స్వీకరిస్తారో ఆ యొక్క జనులు ధన్యులు అని దేవదేవుడు సెలవివ్వడం జరుగుతుంది. అవును, వి ఆర్ ఆల్ బ్లెస్డ్. ఈ యొక్క వాక్య ప్రకారము మనమందరము దేవదేవుని ఆయనని దేవునిగా మనం ఎన్నుకొని దేవునిగా ఏర్పరచుకున్నాము. కాబట్టి మనమందరము ధన్యుల జాబితాలో దేవదేవుడు మనని చేర్చుకున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవదేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఇక్కడ రెండు డిఫరెంట్ వర్డ్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మొట్టమొదట వాక్యం ఏముంది? యెహోవా తనకు దేవునిగా గల జనులు. ఎవరైతే యెహోవాని తనని దేవునిగా ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు. అంటే మన గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. మనము యెహోవాని దేవునిగా ఆయనని ఏర్పరచుకున్నాము. ఆయనని ఒక దేవునిగా మనం ఎన్నుకుని ఏర్పరచుకోవడం జరిగింది. రెండో విషయం ఏమైందంటే ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు. ఆయన ఏర్పరచుకుండు. మొట్టమొదటి దేవుడు ఏమంటున్నాడు? మనము ఆయనని యెహోవాని ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మొట్టమొదటిగా మనము ఆయనని ఎన్నుకున్నాము, తర్వాత ఆయన మనని ఏర్పరచుకుండు. అంటే మనము ఆయనని దేవునిగా ఎన్నుకున్నా, ఆయన మనని స్వాస్థంగా ఏర్పరచుకున్నా, వి ఆర్ ఆల్ ద హైయర్స్ ఆఫ్ ద గాడ్. మనము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలము, దేవుడు ఎన్నుకున్న బిడ్డలము. కాబట్టి మనము ధన్యులము అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. వి ఆర్ బ్లెస్డ్. మనము దీవింపబడిన వారము. ఎందుకంటే దేవుని చేత మనము ఎన్నుకొని ఏర్పరచబడి ఆయనకు స్వాస్థంగా, ఆయన సొత్తుగా ఆయన మనని ఏర్పరచుకున్నందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. తన యొక్క 11వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పము తరతరములుండును. యెహోవా ఆలోచన, దేవదేవుని యొక్క ఆలోచన సదాకాలం ఉండంట. దేవుడు దేని గురించి అన్న ఆలోచిస్తే ఆ యొక్క ఆలోచన, ఇప్పుడు మనం ఈరోజు ఆలోచించినామంటే దాని గురించి రేపు మర్చిపోవడం జరుగుతుంది. కానీ దేవుడు దేని గురించి అన్న ఆలోచించిండ్రంటే ఆ ఆలోచన సదాకాలం నిల్చును అంట. దేవుడు ఎవరినన్నా దీవించాలన్నా, దేవుడు ఎవరినన్నా ఎన్నుకోవాలన్నా, దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలన్నా, దేవుడు ఎవరినన్నా దీవించాలనే ఆలోచన ఎప్పుడైతే ఆయనలో వస్తుందో ఆ యొక్క ఆలోచన సదాకాలము నిలుచును. అవును, దేవుడు ఎవరినన్నా దీవించాలనుకుంటే వాళ్ళు దీవింపబడమే కాదు, వాళ్ళ తరతరాలు దీవింపబడతాయి. దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఆ మనిషి మాత్రమే ఎన్నుకొని ఏర్పరచబడడు. ఆ యొక్క వంశావళులు, ఆ యొక్క తరాలు కూడా ఎన్నుకొని ఏర్పరచబడతాయి. దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక ఆలోచన ఒక మనిషి పట్ల ఉంటే ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క ఉద్దేశం, ఆ యొక్క ప్రణాళిక ఆ యొక్క తరతరాలకు
నిలుస్తుంది అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. ఇంకొక మాట ఏమంటుండంటే, ఆయన సంకల్పములు తరతరములు నిలుచును. ఆయన ఏదైనా సంకల్పం చేస్తే, ఏదైనా దీవెన ఇస్తానని సంకల్పం చేస్తే దేవుడు అబ్రహాం జీవితంలో అదే విధంగా చేసిండు. దేవుడు ఒక సంకల్పం సంకల్పించుకుండు. ఏంది అంటే, అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా చేస్తా అని ఒక సంకల్పంని, ఒక నిశ్చయతని, ఒక ఏర్పాటుని, ఒక సంకల్పంని ఆయన నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి అబ్రహాంకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అబ్రహమా, నీ యొక్క సంతానంని ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపజేయబోతున్నాను. అదేవిధంగా ఇసుక రేణుల వలె నీ యొక్క సంతానంని నేను విస్తరింపజేయబోతున్నాను అనేసి అబ్రహాంని దీవించి దేవుడు ఆ యొక్క సంకల్పించడం జరిగింది. కానీ ఆ యొక్క సంకల్పం నెరవేర్చబడ్డానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు పట్టినే. కానీ నిశ్చయంగా ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఏర్పాట్లో ఈరోజు మనమందరం ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దీవెన తరతరములు నిలుచును. మన దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సదాకాలము మనకు తోడై ఉన్న దేవుడు. మాట ఇచ్చిన దానికి నెరవేర్చడానికి గల సామర్థ్యత కలిగిన దేవుడు. ఈరోజు ఒకవేళ ఆయన మనకు మాట ఇచ్చి ఉంటే, ఈరోజు ఆయన యొక్క మాట మన జీవితంలోనే కాదు, ఆ యొక్క వాగ్దానం మన జీవితంలోనే కాదు, అది తరతరాలకు నిలుస్తుంది. ఆనాడు దేవుడు అబ్రహాం దేవుడుగా పిలువబడ్డాడు. ఓన్లీ అబ్రహాం దేవుడుగా ఆయన పిలువబడి ఆగిపోలేదు. అబ్రహాం తర్వాత ఆయన ఈసాకు దేవుడుగా పిలువబడ్డాడు. ఈసాకు దేవుడుగా పిలువబడి ఆయన మౌనంగా ఉండలేదు. తర్వాత ఆయన యాకోబు దేవునిగా మార్చబడ్డాడు. యాకోబు దేవునిగా మార్చబడి ఆయన మౌనంగా ఉండలేదు. ఆయన దావీదు దేవుడిగా మార్చబడ్డాడు. దావీదు దేవుడిగా మార్చబడి ఆయన మౌనంగా ఉండలేదు. ఆయన మన దేవుడిగా మార్చబడ్డాడు. యుగ యుగాలు మారిన, తరతరాలు మారిన ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాగ్దానము తరతరాలకు నూతన పరచబడుతుంది. తరతరాలకు, ప్రతి ఒక్క తరానికి ఆ యొక్క వాగ్దానము, నిశ్చయత, తరతరాలకు ఆ యొక్క దేవుని యొక్క సంకల్పము, ఆ దేవుని యొక్క నిశ్చయత మన పిల్లల తరాల వరకు అది ఆ యొక్క దీవెన అది వ్యాప్తి చెందడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఆలోచనలు సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యము ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అవును, దేవుడు మనని ఎన్నుకొని మనని ఏర్పరచుకోవడం జరిగింది. మనం ఎవరితోనైనా మాట్లాడితే మనం మాట్లాడే మాట ఏంటంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్తాం. కానీ మనము దేవుని నమ్ముకున్నాము అనడం కన్నా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్న మాట కరెక్ట్ మాట. నిజంగా దేవుడు సంకల్పించకపోతే, దేవుడు ఏర్పరచుకోకపోతే, దేవుడు ఎన్నుకోకపోతే మనము ఏ విధంగా ఆ దేవుని సన్నిధికి రాగలుగుతాము? ఈ లోకంలో వేల కోట్ల మంది ఉన్నారు, కానీ పిలువబడ్డ వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొంతమంది అని దేవుడు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ ఏర్పరచవారి గుంపులో దేవుడు మన నుంచుకున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగా. కావును, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది గనులు ఉన్నారు, ఎంతో మంది ఖ్యాతి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఆయన ఏమన్నాడు? ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, రోగికే వైద్యుడు అవసరము. ఆ దేవుడు ఏమన్నాడంటే, ఆరోగ్యవంతుడి కోసం రాలేదు నేను ఆరోగ్యవంతుని కోసం రాలేదు, నేను రోగుల కోసం వచ్చిన. ఏ రోగమైనా పర్లేదు, అది శారీరక రోగమా, అది మానసిక రోగమా, లేదా ఏ ఒక్క అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా ఆ అనారోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చిన ఒంటరితనం అనే అనారోగ్యమా, లేకుంటే ఆర్థికపరమైన అనే అనారోగ్యమా, భయం అనే అనారోగ్యమా, లేదా భీతి అనే అనారోగ్యమా, ఒంటరితనమా, లేదా నిస్పృహన, ఏ ఒక్క అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా
పరమ వైద్యుడు యెహోవా రాఫావై మనని స్వస్థపరిచే దేవుడు. ఆయన మనని ఎన్నుకొని ఏర్పరచుకున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన సంకల్పించి ఆయన ప్రణాళికలో ఆయన సంకల్పంలో మనని ఎన్నుకొని మనని ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకు ఆయన మనని ఎన్నుకున్నాడు, ఎందుకు మనని ఏర్పరచుకుండంటే ఆయన యొక్క దీవెనలకు, ఆయన యొక్క కార్యములకు, ఆయన యొక్క సంకల్పములకు, ఆయన యొక్క ప్రణాళికలకు మనని వారసులుగా చేయడం కోసము. వారసులు అనగా అన్నిటికీ వారసులే. ఎస్, ఆయన చేయు కార్యములు మనం కూడా చేయడానికి ఆయన మనకు మాదిరిగా ఈ లోకంలోకి రావడం జరిగింది. నేను చేయు కార్యములు మీరు చేయుదురు, అంతకన్నా గొప్ప కార్యములు మీరు చేయుదురు అంటే దేవుడు మనని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకుండంటే ఆయన చేయు కార్యములు అంతకంటే గొప్ప కార్యములు ఈ లోకంలో మనం చేస్తామనేసి, ఆయనని వెంబడిస్తామనే ఉద్దేశంతోని, ఆయనని గణపరుస్తామనే ఉద్దేశంతోని, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము నిశ్చయంగా మనము నెరవేర్చుతామనే ఒక ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలో నుంచి మనని ఎన్నుకొని ఏర్పరచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నో వారిని పరిశీలించి చూస్తే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఆ దేవుని అట్రాక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరినైతే దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నో వాళ్ళలో భయంకరమైన మొండితనము, పట్టుదల, వాళ్ళతో పట్టుదల ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. భయంకరమైన ఏమంటారంటే భయంకరమైన ఒక పట్టుదల ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. అదేవిధంగా మొండితనం ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. ఎస్, పిరికి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. భయస్తులని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు అంటుండు, ఈ లోక జ్ఞానము నా దృష్టికి వెర్రితనము. నా జ్ఞానుల కోసం నేను రాలేదు, జ్ఞానుల కోసం నేను వస్తే ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానుల దగ్గరికి నేను వెళ్ళలేదు. నేను బలహీనుల దగ్గరికి వెళ్ళిన వారిని బలపరచుటకు, ఎవరైతే సడలి ఉన్నారో వారి సడిలిన మోకాళ్ళను బలపరచుటకు, బలహీనులను బలపరచుటకు, శక్తిహీనులని శక్తిని అనుగ్రహించుటకు, నిస్పృహలో ఉన్న వారికి జీవమును దయచేయుటకు, ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతున్న వారిని సేద తీర్చుటకు, బంధకాలలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖాక్రాంతులని ఓదార్చుటకు, భారభరితమైన ఆత్మలకు స్తుతి వస్త్రం అలంకరించుటకు నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను. ఈ లోకంలో అట్టి వారినే నేను ఎన్నుకొని ఏర్పరచడం జరిగింది. అవును, అట్టి వారికే నేను చేయూతనివ్వడం జరిగింది, వాళ్ళని దృఢపరచడం జరిగింది, వారిని బలపరచడం జరిగింది. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను అత్యధికముగా ఘనతాస్పదంగా నేను మార్చబోతున్నా. అవును, నన్ను ప్రేమించువారు ఆత్మతో సత్యముతో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారి యందు నేను ఆనందిస్తున్నాను దేవుడు సెలవివ్వడం జరిగింది. ఇంకా ఆయన ఏమంటుండంటే, ఆయన దూత కావలుండి వారిని రక్షించును, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఆయన దూతలు మనకు కావలి ఉండి మనల్ని రక్షిస్తున్నాయి అంట. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అవును, దేవుని మనము ఆయనని ఇంప్రెస్ చేయాలంటే ఒకటే ఒక ఫార్ములా. మనం ఆయనని ఇంప్రెస్ చేయాలంటే ఆయనకు క్లోజ్ ఇంటిమేషన్ విత్ గాడ్. ఎప్పుడైతే దేవునికి సమీపంగా మనం వస్తామో, ఆయన కృపాసనం యొద్దకు మనం వస్తాము, ఆయనలో నా ప్రేమతో మనం అంటు కట్టబడతాము, ఆయన యొక్క కృపలో మనం అంటు కట్టబడతాము, ఆయన యొక్క బలములో మనం అంటు కట్టబడతాము. అందుకే దేవుడు అంటుడు, వీక్సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు ఏమనాలంట, నేను బలవంతుడను. ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరితో దేవుడు అంటుండు, అమ్మా ఈరోజు మీరు బలహీనులై ఉన్నారా, కానీ నా యందు మీరు బలవంతులు. పూర్సే ఐ యామ్ వెల్దీ.
బీదలేమనాలంట నేను ధనవంతుడను, పాపులేమనాలంట నేను పరిశుద్ధుడను. నీ పాపులేమనాలంట నేను పరిశుద్ధుడను. ఎస్, మనకున్న బలహీనతలను ఆయన వహించిండు, మనకున్న వ్యసనములను ఆయన వహించిండు. పాపులమైన మనని పరిశుద్ధులుగా మార్చడం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చిన్నాడు. పాపులమైన మనని పరిశుద్ధులుగా మార్చడం కోసం, దరిద్రులుగా ఉన్న మనని ధనవంతులుగా చేయడం కోసం, పిరికివాలుగా ఉన్న మనని ధైర్యపరచడం కోసము, బలహీనులని బలపరచడం కోసమే, ఆయన పాపులని పరిశుద్ధపరచడం కోసమే ఈ లోకానికి వచ్చి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. వెన్ వి ఆర్ ఇన్ ద క్రైస్ట్ వీఆర్ ద న్యూ క్రియేషన్. ఎప్పుడైతే మనము క్రీస్తులో ఉన్నామో మనము నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఎప్పుడైతే దేవునిలో మనం అంటు కట్టబడతామో, దేవునిలో మనం నాటబడతామో, పాతవి గతించెను, ఇదిగో సమస్తమా కొత్తవాయను. దేవుడు అంటుండే, ఈరోజు నీ గతం ఎంత చేదుగా ఉన్నా, నీ గతం ఎంత మారాలంటి గతం గుండా ఈరోజు మారాలంటి గతం గుండా నువ్వు ఉన్నవా? కానీ నీ యొక్క గతంని నీ యొక్క మారానుభవంని నేను మధురంగా మార్చబోతున్నా. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో అంటుండు, అమ్మా ఈరోజు నీ గతంని నువ్వు మర్చిపోమ్మని నేను చెప్తున్నా. ఎందుకంటే నీ యొక్క మారా అనుభవంని నేను మధురంగా మార్చబోతున్నా. ఈరోజు మొదలుకొని